ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 3:6. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి యోర్దాను నదిలో బాప్తిసం పొందుకోవాలి, అంతేకాదు పాపాలు ఒప్పుకోబడుచున్నాయి. చాలా సంతోషం కదా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అదే చేయాలి. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? మరి నీవు నీ ఆత్మీయ జీవితం సరిగానే ఉందో లేదో చూసుకుంటున్నావా? నిలుచున్నాను అని ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు పడిపోకుండా చూసుకో. అంతేకాదు ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి, బాప్తిజం తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నావేమో, బాప్తిజం తీసుకోవాలంటే భయం వేస్తుందా? భయపడుతూ ఉన్నావా? అయితే నీలో ఏదో ఒక పాపం నేను నిలబడి చేస్తుందనే అర్థం. ప్రతి పాపం విడిచిపెట్టినవాడు ధైర్యంగా ముందుకొచ్చి మనసులో ఏదైతే యేసుని రక్షకునిగా ఒప్పుకున్నాడో అదే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటాడు ధైర్యంగా. కానీ బాప్తిజం తీసుకోవడానికి భయపడుతున్నావంటే నీవు ఈరోజు ఖచ్చితంగా నీలో ఇంకా ఏదో పాపం ఏలుబడి చేస్తుంది, ప్రభుకి ఇష్టం లేని ఏదో కార్యం నీలో జరుగుతుందని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును అని ఎంతో వివరంగా వాక్యం చెప్తుంది కదా. కాబట్టి నీవు మొదటిగా యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని బాప్తిజం తీసుకుంటే రక్షణ మార్గంలోకి ప్రవేశిస్తావు. అంతేకాదు నీకు ఇచ్చిన రక్షణని ప్రభువు మరణం వరకు నమ్మకంగా నువ్వు కొనసాగించుకుంటే ఆయన రాజ్య వారసత్వం నీకు ఉంటుంది. ఇక్కడ లేఖనాల్లో గమనిస్తే బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు అనేక మంది ప్రజలు తమ పాపాలను ఒప్పుకుని వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం పొందినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పాపాలు ఒప్పుకుని విడిచిపెడితేనే బాప్తిజం ఉంటుంది. బాప్తిజం తీసుకుంటేనే ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పంచుకోవచ్చు. ప్రభు రక్తమాంసాలు తీసుకున్నవాడే పరలోకానికి వారసుడు. ఇవన్నీ ఒకసారి ఆలోచించు. ఇంతవరకు నువ్వు బాప్తిజం తీసుకొని వ్యక్తివే అయితే తీసుకో. నీ ప్రతి పాపం ఆయన రక్తంతో కడగబడాలి. ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెట్టు. ఆమేన్.